మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శివానగర్ లో ఉన్నాము. శివానగర్ లో ఉన్నటువంటి శివాలయం గుడి వద్ద హనుమంతు అయ్యవార్లు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం వివిధ రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అయ్యవార్లు. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం వివిధ రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది? శోభకృత నామ సంవత్సరానికి వేడుకోలు కలుపుతూ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాంశ విధానానికి వచ్చేస్తే, ఈ సంవత్సర ఫలితాంశ విధానానికి సంబంధించినటువంటి దానిలో మనకు ఈ 355వ రోజుల సమయకాలంలో ఉన్నటువంటి యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉండబడేటువంటి యొక్క కాల ప్రమాణ విధానం ఎలా ఉంది అని అనుకుంటే, ఈ రోజు సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటిది ప్రశాంతమైనటువంటి వాతావరణానికంటే అశాంతి విధానమైనటువంటి ఒక ప్రభావిత విధానాలు చాలా వరకు ఎక్కువ శాతం అనేటువంటిదే మనకు కనపడేటువంటి విధానాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరాలకు సంబంధించినటువంటి దానిలలో రాజకీయ సంక్షోభాలు అధికంగా ఉండడం అనేటువంటిది, ఆ తర్వాత రాష్ట్రాలలో అత్యధికమైనటువంటి యొక్క అలజడితో కూడుకున్నటువంటి విధానాలు ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో సంబంధించినటువంటి దానిలలో గ్రహణాలు అనేటువంటి ఈ సంవత్సరం అనేది ఇంత మాత్రం కూడా లేవు. కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి యొక్క వాటిలో మాత్రం ఈ యొక్క గ్రహణాల ప్రభావితం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మట్టుకు మాత్రం గ్రహణాలు ఈ సంవత్సరం మనకి ఎలాంటివి కూడా కనపడేటువంటి అవకాశాలు ఎంత మాత్రం కూడా లేవు. కాబట్టి ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి దానిలో వర్షకాల ప్రభావితాన్ని చూసుకుంటే 2 కుంచముల వర్షము, ఆ తర్వాత 10 భాగములు సముద్రంపై, 7 భాగములు పర్వతాలపై, 2 భాగాలు అనేటువంటి భూమిపై వర్షించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి ఈ ఏప్రిల్ మే నెలలో మాత్రం అత్యధికమైనటువంటి మండు టెండలతో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాతావరణం, చాలా వరకు వాటర్ సంబంధించినటువంటి జలాలకు సంబంధించినటువంటి తల్లడిల్లేటువంటి ఒక ప్రభావితం అనేటువంటిది ఎక్కువ శాతం ఉండేటువంటి విధానం అనేటువంటిది ఉందన్నమాట. అందులో భాగంగానే మళ్ళీ ఆకస్మికమైనటువంటి ఇప్పుడే ఎండ అనేటువంటి ప్రభావితం తీవ్రతం అవుతున్నట్టుగానే ఉండి ఆకస్మికమైనటువంటి ఒక ప్రభావితం చేత ఆ తుఫాను ప్రభావితంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉండి వాయుగుండంగా ఏర్పడి భారీ వర్షాలు తీవ్రమైనటువంటిదిగా చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి విధానం కూడా ఉంది. అందులో ఈ హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో వేసవి మధ్యాహ్నం తదుపరి హఠాత్తుగా భారీ వర్షాలు ఇందాక అన్నట్టుగానే ఆ విధంగా కురిసేటువంటి అధికమైనటువంటి ఒక ప్రభావితాలు కూడా చాలా వరకు ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి దానిలో సంబంధించినటువంటి ప్రతికూలాలు అనేటువంటి ఏ విధంగా అనేటువంటి ఉంటుంది అని అంటే, ఎవరైతే ఏదైనా సంబంధించినటువంటి యొక్క ధర్మబద్ధమైనటువంటి ఒక ప్రభావితాన్ని ప్రయత్నంతో కూడుకొని ముందుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి కావలసినటువంటి వ్యతిరేక ఫలిత ప్రభావాలే అందేటువంటి ఒక విధానమే ఉంటుంది. దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహాల పరిస్థితుల యొక్క ప్రభావితం అనేటువంటిది ఎక్కువ శాతం అనేటువంటి దానిలలో ప్రతికూలమైన గ్రహాల యొక్క ప్రభావితమే ఎక్కువ ఉంది, కానీ అనుకూలమైనటువంటి గ్రహాల ప్రభావితం చాలా తక్కువగా ఉన్నటువంటిది. అంతే ఇందులో ఉన్నటువంటి ఒక రకాలైనటువంటి విధానంలో చాతుర్గ్రహ కూటమిలో ఈ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది అన్నమాట. అంటే 4 గ్రహాల కూటమి చేత ఈ యొక్క సంవత్సర ప్రభావితం ఏర్పడింది. అందులో ఈ యొక్క 355 రోజులుగా సాగేటువంటి యొక్క క్రోధినామ సంవత్సరం పరస్పర శత్రుగ్రహాలతో కూడుకొని ఉండి శని, కుజులే ఈ యొక్క రాజీ మంత్రులు రావడం చేత, అంటే 2 గ్రహాలు కూడా ఇవి సంబంధించినటువంటి యొక్క చెడు గ్రహాలతో కూడుకున్నటువంటి యొక్క విధానమైనటువంటి కాబట్టి ఈ 2 రాజు మంత్రులయ్యారు. అంటే ఇప్పుడు ఏ సంవత్సరం అయితే ప్రారంభం అవుతుందో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రారంభం రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజుకు సంబంధించినటువంటి గ్రహాధిపతి ఎవరైతే ఉంటారో వారే రాజు అవుతారు అన్నమాట. అంటే ఈ సంవత్సరం మనకు సంబంధించినటువంటి ఏంది, మంగళవారం అవుతుంది. కాబట్టి ఈ మంగళవారానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరవుతున్నారు, కుజుడు అవుతున్నాడు. కాబట్టి ఆ యొక్క కుజుడే ఈ యొక్క సంవత్సరానికి రాజు అవుతున్నాడు. కాబట్టి దీనికి మంత్రి అవుతున్నారు ఎవరు అంటే శనేశ్వరు అవుతున్నారు. ఇద్దరు కూడా చండాలమైనటువంటి గ్రహాల ప్రభావితం. కాబట్టి ఈ గ్రహాలు ఉండడం చేత ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ప్రభావితం అనేటువంటిది చాలా వరకు చెడు ప్రభావాల ఉండేటువంటిది ఉండే ప్రభావితం ఉంది. కాబట్టి ఇది గమనార్హం, ఇది చూడాల్సినటువంటి విషయం అని చెప్తున్నాడు. ఈ క్రోధ సంవత్సరం ఉగాది నుండి మరుసటి రోజు కుంభరాశిలో, అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి 20వ డిగ్రీలో రాజైనటువంటి ఆ కుజుడు మంత్రి శని గ్రహాల కలయిక ప్రపంచానికి అరిష్ట యోగం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అటువంటి శివాలు ప్రభావితం తీవ్రంగా చూపించేటువంటి ఒక గ్రహాలు కాబట్టి
ఈ విధమైనటువంటి చెడు ప్రభావితమే మనకి ఎక్కువ కలిగించేటువంటి అవకాశాలు అరిష్టాలు ఉండేటువంటి ఉంది. ఈ 2024 ఏప్రిల్ అనగా 23వ తారీఖు వరకు రాజు మంత్రి ఉన్నటువంటి పరస్పరం వీళ్ళిద్దరు కూడా శత్రుగ్రహాలు శని కుజులు కుంభరాశిలోని కలిసి ఉండి సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి పరస్పరమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావితం చేత అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ చైత్ర పౌర్ణమి తదుపరి అనగా ఈ యొక్క ప్రారంభమైనటువంటి కొత్త సంవత్సరం నుంచి ఒక 15 రోజులు అంటే పౌర్ణమి రోజు నాడు అనగా జూన్ 31వ తారీఖు వరకు మీన రాశిలో కుజుడు అనేటువంటిది ఆ యొక్క రాహు నాగ సంబంధమైనటువంటి ఏర్పడి ఉండడం చేత కూడా ఈ అనక అరిష్టమే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాఖ అమావాస్య మరియు ముందు వెనుక రోజులలో కూడా మొత్తం 3 రోజుల పాటు వృషభ రాశిలో రవిచంద్రులు 3 గ్రహాలు బుధ శని గ్రహాలు ఉండడం చేత పంచకూట గ్రహాల చేత కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రభావితాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున అమావాస్యకు పాల్గొన మాస పౌర్ణమి అమావాస్యకు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. కానీ ఈ గ్రహణాలు ఒక్కటి కూడా మన భారతదేశానికి కనిపించబడే అవకాశాలు లేవు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి భారతదేశంలో మనం ఏవి కూడా గ్రహణాల గురించి పాటించాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు అని చెప్తా ఉంటాడు. 2024 అక్టోబరు 19 నుంచి 2025 జనవరి 21 వరకు రాజు అయినటువంటి కుజుడు నీచ స్థానంలో ఉండడం చేత ఆ కర్కాటక రాశిలో స్తంభించినటువంటి యొక్క శత్రుగ్రహాలైనటువంటి మంత్రితోటి కలిసి ఉండడం చేత సుదీర్ఘకాలం అంటే చాలా రోజులు ఆ యొక్క గ్రహాలు ఇద్దరు కలిసి ఉండడం చేత ఈ షష్టాష్టక స్థితి ఉండటం చేత అనేక ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు సమస్యలు వారు ప్రవేశించినటువంటి యొక్క సంబంధించినటువంటి పథకాలలో అవరోధాలు ఏర్పడము వాటికి వీటికి ఘర్షణలు ఏర్పడడం ప్రజలు కూడా ఆందోళన చెందడం అనేటువంటిది కూడా ఎక్కువ శాతం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సంబంధించినటువంటి సంవత్సర ప్రభావితం ఈ క్రోధినామ సంవత్సరంలో పాల్గొన అమావాస్యలో మీనరాశిలో పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది ఆ ఉండడం శని గ్రహం మీనంలో ప్రవేశించడం చేత కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉండబడేటువంటి ఒక దేశాలు కొన్ని అరిష్టాలు జరిగి భూకంపాలు సంబంధించినటువంటి విధానాలు వారికి సంబంధించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నటువంటి విధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంబంధించినటువంటి ఒక గ్రహణాల ప్రభావితం మాత్రం మనకి ఎంత కూడా లేవు. కానీ ఆ గ్రహణాలు అనేటువంటి ఉండడం చేత ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారికి మాత్రం తీవ్రమైనటువంటి ఒక ప్రభావితము భూకంపాలు ఇవన్నీ కూడా సంబంధించినటువంటి యొక్క ప్రభావితం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నటువంటి విధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి యొక్క క్రోధినామ సంవత్సరం అనేటువంటి ఒక ప్రభావితాన్ని అందరూ కూడా ఎలా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు శోభకృత నామ సంవత్సరం గడిచినటువంటి శోభంగా అంటే చాలా సుందరమైనటువంటి ఆనందంగా సంతోషంగా జరిగిపోయినటువంటి కాల ప్రభావం సంవత్సరము ఈ సంవత్సరం క్రోధి అనగానే అందులో ఉన్నటువంటి ప్రభావితం వినగానే మనకి ఎంతో ఆవేశాన్ని క్రోధాన్ని కలిగించే విధంగా ఈ సంవత్సరం అంతా అలానే ఉంటుందేమో అనేటువంటి భయం అనేది కలిగెత్తున్నటువంటి విధానం లెక్కనే ఈ యొక్క ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. మొత్తం మీద అయితే సంబంధించినటువంటి దానిలలో ఈ సంవత్సరం అనేటువంటి యొక్క ఫలిత ప్రభావానికి చూసుకుంటే మాత్రం చాలా వరకు ప్రతికూల ఫలిత ప్రభావాలే కనపడే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇది ఈ క్రోధి నామ సంవత్సరం యొక్క సంక్షిప్తమైనటువంటి ఒక ఫలితాంశాలు ఈ విధంగా సూచించడం జరుగుతూ ఉన్నాయి.